హాయ్ అండి, నా ఫేవరెట్ రెసిపీ చికెన్ బిర్యానీ. సో నా స్టైల్ ఎలా చేస్తానో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ లో సాల్ట్ నిమ్మరసం కలిపి బాగా కలిపి పక్కన పెట్టి కొంచెం పక్కన పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మసాలాన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ మసాలా బాగా కలిపి పక్కన పెట్టిన తర్వాత పెరుగు వేయండి, లేదంటే మనకి ముక్కలకి బాగా అంటుకోదు. ఫ్రెష్ గా ఉన్న పెరుగు తీసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ కి రెడీ చేసుకున్నాం. ఆల్ గరం మసాలా వేసుకోవాలి, కొరియండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్ వేసుకొని రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను, బాస్మతితో కాదు. ఈ రైస్ 70% బాయిల్ అయ్యేలోగా పక్కన బిర్యానీకి రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఒక కప్ ఆనియన్స్ వేసుకుని హోల్ గరం మసాలా వేట్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ ఒక 80% ఉడికిపోవాలి. ఉప్పు కారం అన్ని ఇప్పుడే చూసుకోవాలి. చికెన్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత అంటే రైస్ పైన లేయర్స్ లో వేసుకోవడం. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. లాస్ట్ లో రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటాం. బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారా, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నిజంగా రెస్టారెంట్ లో స్టైల్ లో బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.